అధ్యాయము మొదటి వచనంలో చెబుతున్న మాటను మనం చదివాం. అదేంటంటే, దేవుడు మోషేని పిలుస్తుంటే మోషే నిరాకరిస్తున్నాడు. ఏమంటున్నారంటే అభ్యంతరాలను తెలియజేస్తున్నాడు. అయితే దానికంటే ముందుగా ఈయన ఎందుకు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. ముందుగా మోషే తాను ఈ భూమి మీద ఎందుకు పుట్టాడో మోషేకు తెలుసు. ఎప్పుడు అంటే దేవుడు పిలిచినప్పుడు కాదు, పిలువక ముందే తెలుసు. ఎలా తెలుసు అంటే తన యొక్క జన్మ వృత్తాంతం మనకు తెలుసు. హెబ్రీలందరినీ కూడా చంపేయమని ఫరో రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి హెబ్రీ శిశువులందరినీ కూడా ఐగుప్తులోనే చంపేస్తున్న టైంలో నిజానికి చెప్పాలనుకుంటే మోషే తల్లిదండ్రులు గొప్ప విశ్వాస వీరులు. మోషే తల్లిదండ్రులు గొప్ప విశ్వాస వీరులు అని బైబిల్ చెప్తుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనము చూసినట్లయితే వారు 3 నెలలట విశ్వాసమును బట్టి అలా మాట ఉండదు. 11వ అధ్యాయం మనకు తెలిసిందే, చూడండి. అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనడు చూచి చాలండి. విశ్వాసమును బట్టి అంటే వారు ఎంత విశ్వాస వీరులో 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల జాబితాను రాస్తున్నాడు పౌలు. కనుక తల్లిదండ్రులు కూడా విశ్వాస వీరులే, విశ్వాసములో బాగా ఆరితేరిన వారే. రాజాజ్ఞకు భయపడలేదట. సరే తర్వాత చూసుకోవచ్చు, మా ప్రాణాలు పోతే పోని చూద్దాంలే అనుకొని జాగ్రత్తగా 3 నెలలు దాచి పెంచిందట తల్లి తండ్రి కూడా. తల్లిదండ్రులు ఎవరో తెలుసు. తండ్రి ఏమో అమ్రాము, తల్లి ఏమో యాకేబెత్ కదా, తెలుసు కదా. నిర్గమాకాండ 6:20 ఉంటుందన్నమాట. అయితే ప్రిల్లారా, ఈ 3 నెలలు కూడా పెంచిన తరువాత తిరిగి పెంచడానికి అవకాశం లేకపోయింది. ఎందుకో తెలుసా? మోషే చాలా ఫాస్ట్ ఫెలో అండి. ఇప్పుడు కాల పిల్లలు చూడండి, మనకైతే కీప్యాడ్ సెల్ ఉన్నప్పుడు దాన్ని వాడడానికి, మెసేజ్లు పెట్టడానికి 30 తిప్పలు పడేవాళ్ళం. కానీ ఈ కాల పిల్లలు జస్ట్ ఇంకా 8-9 నెలలు లేదా 10 నెలలు, సంవత్సరంలో పిల్లలు సెల్ ఫోన్లో గేమ్లు ఆడేసుకుంటుంటారు. అవునా కదా? మోషే కూడా ఫాస్ట్ ఫెలో, చాలా తొందరగా క్యాచింగ్, తొందరగా తను కేకలేస్తే పెంకులు ఇరిగిపోయేవి. మరి అటువంటి బాలుడిని పెంచడం చాలా కష్టం. వెంటనే బోర్ల పడేవారు, బాగుని బయటికి వెళ్ళిపోయేవాడు, పెద్ద కేకలేసి ఏడ్చేవాడు. ఎలాగా? సైనికులు ఇటు అటు తిరుగుతుంటారు. ఎవరు ఏడుస్తుంది? ఎవరు? బాబా బాబా అంటే చూపించంటే బాబు అనగా చంపేస్తారు. అందుకని 3 నెలలు ఎలాగో దాచి పెంచారు. కానీ ఇక దాయలేకపోయి ఏం చేశారు అనుకుంటే జమ్ము పెట్టిలో వదిలేశారు, నైలు నదిలో. అది మనకు తెలిసింది. అయితే నైలు నదిలో వదిలేస్తే ఆ జమ్ము పెట్టిలో ఈలోగా నైలు నదిలో ఫరో రాజకుమార్తె స్నానం చేస్తుంటే ఆ పెట్టి ఏంటని చూసేసరికి చిన్న శిశువు బాలుడు. తీరా చూసేసరికి చెలికత్తలని చూస్తున్నారు. చెలికత్తలు అంటున్నారు, ఈ బేబీ, ఈ బాలుడు హెబ్రీయుడే. ఎలా అంటే, ఎందుకంటే అలాంటి ముక్కు ఐగుప్తులకు ఎవరికి ఉండదు. చిన్న చిన్న చప్పిడి ముక్కుల్లాగా ఉంటుంది, అదొక రకం ఉంటుంది. కానీ హెబ్రీయులకి మాత్రము ముక్కు తిన్నగా సూదుగా ఉంటుంది. కాబట్టి హెబ్రీయుడే. సరే, హెబ్రీయుడే ఎవరో, నాకైతే బాబు నచ్చాడు, నేను పెంచుకుంటాను అని డిసైడ్ అయిపోయింది ఫరో రాజకుమార్తె. అప్పుడేమో తనను వెంబడిస్తుంది అక్క మిరియాము, మోషే అక్క మిరియం. వెంబడిస్తూ సరే తీరా చూస్తే ఈ బేబీని పెంచడానికి మరి దాది కావాలి కదా, ఆయా కావాలి కదా. కావాలి, నేను పిలుచుకురానా అంటే సరే పిలుచుకొచ్చారు. ఎవరిని? మోషే తల్లిని. అది మనకు తెలుసు. మోషే తల్లిని తీసుకొచ్చాడు. సరే, మోషే తల్లి వచ్చి ఫరో రాజ గృహములో మోషేని
అన్ని విధాల సంరక్షణ ఇచ్చి పాలిచ్చి పెంచి పెద్ద చేస్తుంది. దేవుడికి కూడా ఒక అద్భుతం జరిగింది. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు మనకు అర్థమవుతుంది. తన సొంత ఇంటిలోనే పెంచలేని ఆమె రాజభవనంలో పెంచడానికి దేవుడు కార్యం జరిగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సొంత ఇంట్లో 3 నెలలు పెంచలేకపోయింది, కానీ రాజభవనంలో పెద్దవాడయ్యేంత వరకు కూడా, అంటే మన దేవునికి ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సాధ్యమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరో అద్భుతం ఏంటో తెలుసండి, హెబ్రీ మగ శిశువులను చంపించాలనుకుని చూచినటువంటి ఆ ఫరో రాజు చేతిలోనే మోసేని దేవుడు రక్షింపజేశాడు. హల్లెలూయా. వాడే కదా చంపమన్నాడు, కానీ వాళ్ళింటికి పంపించి మోసే బ్రతికించేటట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. మన దేవుని కార్యాలు ఎప్పుడూ అద్భుతాలే. శత్రువే మోసే ప్రాణాన్ని తిరిగి కాపాడేటట్లుగా దేవుడు చేయించాడు అక్కడ. హల్లెలూయా. ప్రియులారా, అయితే మోషే తాను ఎందుకు పుట్టాడో తనకు తెలుసు. ఎందుకంటే తన తల్లి తను పాలు పెడుతున్నప్పుడు ఉగ్గుపాలతోనే పెంచి చెప్పేది, నేర్పించేది, నాన్న నీవు ఈ జనమునకు చెందినవాడువు కావు. స్పృహ వచ్చిన తర్వాత పిల్లలు ఎదుగుతారు కదా, ఇదిగో అందుకేనమ్మా మనమందరం ఒక్కలాగా ఉన్నాము, వాళ్ళు మరొక్కలా ఉన్నారు. ఆహా అవును, మన దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మన జనులు ఈ హెబ్రీయులు ఇక్కడ బానిసలుగా ఉన్నారు, వీళ్ళు విడిపించడానికేమో దేవుడు ఇక్కడ నిన్ను రప్పించాడు. అందుకని నువ్వు ఏ రోజైనా ఎప్పుడైనా తప్పనిసరిగా ఈ జనాంగాన్ని దేవుడు తాను వాగ్దానం చేసినటువంటి, అబ్రహాముకు వాగ్దానం చేసిన కనాను దేశానికి నీవే రక్షించి విడిపించడానికి దేవుడు ముందుకు ఇక్కడ పంపించాడు. చూసారు, ఈ మాటలు ఎస్తేరు కాలంలో కూడా అంటాడు, గుర్తుందా? ఇజ్రాయెల్ను రక్షించడానికి బహుశా దేవుడు నిన్ను ఎస్ అలాగేంటంటే తల్లి చెప్పింది కనుక అప్పుడు మోషేకు తెలిసింది, నేను వీరిని విడిపించడానికి పుట్టాను, అందుకే దేవుడు నా ప్రాణాన్ని రక్షించి తిరిగి రాజా ప్రస్థానములో ఈ రాజభవనంలో ఉండడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేశాడని మోషే గ్రహించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, మోషే ఇక ఇప్పటికైనా వీళ్ళ నాయకుడు నేనే, కాబట్టి నేనే వీళ్ళ నాయకుడని వాళ్ళు గ్రహిస్తారు చూడు అనుకుని తను ఆశపడ్డాడట. ఎవరు? ఇజ్రాయేలీలు, యాక్చువల్గా హెబ్రీలు అక్కడ. ఈ హెబ్రీలు అంటే ఇజ్రాయేల్ అని ఒకటే, హెబ్రీల తర్వాత ఇజ్రాయేల్ కదా. వీళ్ళు తప్పకుండా నన్ను గ్రహిస్తారు, నేనే వారి నాయకుడని, నేనే వారిని రక్షిస్తానని, నేనే వారిని బానిస నుంచి విడిపించి విమోచిస్తానని. ఈ సంగతి ఎంతో సంతోషించి నా జనులు నన్ను గుర్తించి నన్ను గ్రహించి నాయకునిగా వారు ఎన్నుకుంటారేమో అనుకొని పరిశీలన చేయడానికి వెళ్ళాడు. వారి జనులను చూడాలని బుద్ధి పుట్టేనట, తన సహోదరులను చూడాలని బుద్ధి కలిగిందట. ఎవరికి? మోషేకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, అయితే ఏం జరిగింది చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుదాం. 7:25. 7:25. చూసారా, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయనను సంగతి వారు గ్రహింతురని తలంచాడట. మోషే అనుకున్నాడట, నా సహోదరులందరూ కూడా నా ద్వారానే వీరికి దేవుడు రక్షిస్తాడు అనే సంగతి వాళ్ళు తెలుసుకుంటారని ఈయనేమనుకున్నాడట, తలంచుకున్నాడట. కానీ వారు గ్రహించలేదట. ఎందుకు? అర్థం చేసుకునే బదులుగా అపార్థము చేసుకున్నారు. వారు గ్రహించడానికి మరి ఏం చేద్దాం అనుకుంటే అప్పుడే హెబ్రీయుడు ఒక ఐగుప్తీయుడు దెబ్బలాడుకుంటుంటే, ఎరా బాబు నువ్వు అలా కొడుతుంటావు, నువ్వెవడు అనిపించారు. మరి ఏం చేశాడండి అప్పుడు? ఐగుప్తీయుని చంపేసరికి సరే ఒక్క దెబ్బకు పడిపోయాడు అంతే, ఇసుకలో పాతి పెట్టాడు, పారిపోయాడు హెబ్రీయుడు.
సరే, వారం మరుసటి రోజు ఎప్పుడో మరలా ఇద్దరు హెబ్రీలు దెబ్బలాడుకున్నప్పుడు, అయ్యా మీరు సహోదరులు కదా, మీరెందుకండి వీళ్ళు దెబ్బలాడుకుంటారు అని అనేసరికి వెంటనే, ఏ మీకు తీర్పరిగా మేము ఉంచామా ఏంటా, తీర్పరిగా ఉంచామా ఏంటా, సారీ అండి క్షమించండి, ఒకసారి సైలెంట్ పెట్టేస్తాను. ఏంటి మా మీద మిమ్మల్ని తీర్పరిగా ఎవరు ఉంచారా ఏంటి? మొన్న ఆ ఐగుప్తుని చంపేసి బాధ పెట్టేశావు కదా, అలాగ మమ్మల్ని ఏదైనా చేద్దాం అనుకునేసరికి మోషే, పిల్లరా గమనించండి, మోషే నిజానికి చెప్పాలనుకుంటే నా సహోదరులే కదా నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటే అపార్థం చేసుకున్నారు. చదివాం కదా అపోస్తలుల కార్యం 7:25లో, వారు నన్ను గ్రహిస్తారని తాను తలంచను కానీ వారు గ్రహింపరేది. తన ఆశ నా సహోదరులు అన్ని ఇబ్బందులు పడడం ఏంటి, బానిసలుగా ఉండడం ఏంటి. కానీ ఇక్కడ ఏం జరిగిందనుకుంటే వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటుంటే, మీరు సహోదరులు కదా ఎందుకు దెబ్బలాడుకుంటారంటే, ఐగుప్తుని చంపేసిన మమ్మల్ని కూడా చంపేయడానికి ఏంటి అని అనేసరికి అతను ఏం చేశాడంటే, ఇక నేను ఇక్కడ ఉండకూడదు అనుకొని ఏం చేశాడంటే పారిపోయాడట. ఎక్కడ పారిపోయాడట? ఎక్కడ పారిపోయాడట? మిద్యాను అరణ్యములోనికి. ఐగుప్తు పొలిమేరలు దాటితే మిద్యాను వస్తుందండి, మిద్యాను అరణ్యం. అక్కడికి పారిపోయాడట. ప్రియులారా మీకు సంగతి, తను ఎందుకు పారిపోయాడు? ఫరో తనను చంపేస్తాడని. కానీ అదే పొరపాటు. మోషే భయపడి పారిపోలేదు. మోషే చావుకు భయపడి పారిపోలేదు. చాలామంది అదే చెప్తారు. మోషే ప్రాణభయం చేత పారిపోలేదండి. మోషే చంపేస్తాడని ప్రాణభయం చేత పారిపోలే. బైబిలే చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 11వ అధ్యాయం 27వ వచనాన్ని అండర్లైన్ చేసుకుంటే చాలా మంచిది. చాలామంది అంటారు మోషే భయపడి ప్రాణాలు ఫరో చంపేస్తాడని భయపడి పారిపోయాడు, అంటే చచ్చిపోతానేమోనని అనుకుంటున్నారు. కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పలేదు, మోషే భయస్థుడు కాడు. చదవండి. ఓకే. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు, చెప్పండి, భయపడా. అదండి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించాడు. మోషే తత్వం ఏంటో ఎంతో రోషము. రాజాగ్రహమునకు, రాజుగారి ఫరో రాజు కోపానికి భయపడక విడిచిపోయిను. మోషే భయపడి పారిపోలేదండి, భయపడక పారిపోయాడు. మళ్ళీ సందేహం కలగొచ్చు మీకు, భయపడకపోతే పారిపోవడం ఎందుకండి? తప్పు రాశాడంటే అక్కడ, అదే కదా, భయపడకపోతే పారిపోవడం ఎందుకు? దేవుడు తప్పు రాయించడు. రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచి వెళ్ళిపోయాడట. ఎందుకు వెళ్ళిపోయాడు? మోషేకు చావంటే భయం లేదండి, నథింగ్. మోషేకు చావంటే భయం లేదు. మరి ఎందుకు వెళ్ళిపోయాడు? పారిపోవడం ఎందుకు? దేవుడు చెప్తున్నాడు రాజాగ్రహమునకు భయపడక వెళ్ళిపోయాడు. అతను ఎందుకు వెళ్ళిపోయాడంటే అసలు ఆయనకి చావంటే భయం లేదన్న సంగతి మన అదే అధ్యాయంలో 24, 26 వచనాలు చదివితే అర్థమవుతుంది. చూడమ్మా. విశ్వాసమును బట్టి, ఏం తీర్మానం అండి, ఏం తెగింపండి అయింది. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచు అనుభవించుట కంటే ఎలాంటి తీర్మానం ఉండింది. అటువంటి గొప్ప భక్తుడు, లీడర్, నాయకుడు భయపడతాడా ప్రాణానికి? ప్రాణానికి భయపడి
ఆయన పారిపోలేదు. మరణం అంటే భయం లేదు మోషేకు. రాజాగ్రహమునకు భయపడక విడిచి వెళ్ళాడట. మరి ఎందుకు విడిచి వెళ్ళిపోయాడు? ఎందుకు భయపడకుండా వెళ్ళిపోయాడు అని అంటే ప్రియులారా, అది మనకు తెలుసుకోవాలి. ఏంటంటే, ఏ సంకల్పము కొరకు దేవుడు మోసేను పుట్టించాడో ఆ సంకల్పం నెరవేరకుండానే మోసే చచ్చిపోతాడేమోనన్న ఒక భయము, దిగులు తనలో ఉందన్నమాట. హల్లెలూయా. చావు కోసం కాదు. దేవుడు నన్ను ఏ కారణమును బట్టి చిన్నప్పుడే చచ్చిపోకుండా నన్ను రక్షించి నిలబెట్టి ఈ ప్రజలను విమోచించడానికి నిలబెట్టాడో, ఆ కారణం తీరకుండా నేను చచ్చిపోతే ఎలా? చావంటే భయం కాదు. కాబట్టి దేవుడు తన సంకల్పం కొరకు ఏదో ఒక రోజు పిలుస్తాడు. అంతవరకు నేను వెయిట్ చేయాలి. అది ప్లాన్. హల్లెలూయా, హల్లెలూయా. వెయిట్ చేయాలి పిల్లరా. అలాగా వెయిట్ చేయడానికి ఆయన వెళ్ళిపోయాడు. భయపడి పారిపోలే. ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసు. దాన్ని ఏమంటారు తెలుసా? మీకు తెలిసిందే, నెట్లో కొట్టిన వస్తుంది. గెరిల్లా యుద్ధం అంటారు. గెరిల్లా యుద్ధం ఏంటో తెలుసా అండి? రాజరికం మీద విప్లవకారులు చేసేటటువంటి యుద్ధం అన్నమాట. విప్లవకారులు డైరెక్ట్గా రాజరికం మీదకు డైరెక్ట్ చేయరు. వాళ్ళు సమయాన్ని కనిపెడతారు. కొంతమంది సమూహాన్ని సంపాదించుకుంటారు. తగిన టైంలో వచ్చి వాళ్ళ మీద పడతారన్నాడు. మిలిటరీ అయినా అలాగే. దాన్ని గొరిల్లా కాదు. గొరిల్లా అంటే చింపాంజీలా ఉండేదిలేండి. ఇది గెరిల్లా యుద్ధం అంటారు. గెరిల్లా వార్ఫెయిర్ అని కొట్టండి, నెట్లో వచ్చేస్తుంది, మీకు తెలుస్తుంది. అలాగా మోషే ఏం చేశాడు అనుకుంటే, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచి ఎందుకు పారిపోయాడంటే, గెరిల్లా యుద్ధం చేయడానికి తగిన కాలంలో వచ్చి అప్పుడు వాడి మీద పోట్లాడిన ప్రజల్ని నేను విడిపిస్తాను అనుకొని ఉద్దేశంతో పారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, వాళ్ళని విడిపించడానికి నేనే నాయకుడును, కానీ ఆ దేవుడు నియమించినటువంటి టైం ఇంకా రాలేదు. ఆ టైం వచ్చేంత వరకు నేను వెయిట్ చేయాలి. టైం రాకముందే తెలివి తక్కగా శత్రువుల చేతికి దొరికిపోయి చచ్చిపోయిన అనుకో, ప్లాన్ అంతా ఖరాబ్ అయిపోద్ది. అందుకని నేనేం చేయాలి? దేవుడు వాడుకోవడానికి అవకాశం ఉండాలంటే నేను బ్రతుకుండాలి. కాబట్టి కాస్త నేను దూరంగా ఉంటే మంచిది అనుకొని ఆయన ఏం చేశాడు అనుకుంటే, మిద్యాను అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. మిద్యాను అరణ్యములో రఘుయేల్ లేదా ఇత్రో అనేటటువంటి తన మామ మిర్యాముని పెళ్లి చేసుకొని అక్కడ పిల్లల్ని కని ఏదో గేదెలో మేకలో గొర్రెలో కాసుకుంటూ ఉన్నాడు, చూస్తున్నాడు. ఎలా తెలుసా? దేవుడు పెళ్లి చేసుకున్నాను కదా, 5 ఏళ్ళు అయింది కదా, ఐగుప్తు నుండి ఎవరో పెద్దలు వస్తారు, 10 మందిని దేవుడు పంపిస్తారు. మోసే నువ్వురా ఆ ప్రజల పక్షాన్ని పిలుస్తాడు. దేవుడిని పంపిస్తాను, ఎదురు చూస్తున్నాను, కబురు వస్తుందేమోనని. 10 ఏళ్ళు అయింది. 10 సంవత్సరాలైనా దేవుడు ఒకవేళ పిలుస్తాడేమో, రా నా ప్రజలను పిలిపించమని. 10 ఏళ్ళు అయింది. ఐగుప్తుకు పారిపోయినటువంటి టైము తన వయసు ఎంతో తెలుసా అండి? 40 ఏళ్ళు అండి. 40 సంవత్సరాలకి ఐగుప్తుని విడిచి మిద్యానికి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడేమో 10 ఏళ్ళు అయింది. తన వయసు ఎంత? 50. 50 తర్వాత మరో 10 ఏళ్ళు అయితే చూశారు. తప్పకుండా వారందరూ వస్తారు, నా దగ్గరకు వస్తారు. ఈ సంవత్సరం అయినా దగ్గర 20 సంవత్సరాలు అయిపోతుంది, 70 అయింది అండి. అంటే అక్కడ 40 మళ్ళీ 30. ఆలోచించారు, ఏంటి నా దేవుడు ఇంకా పిలుస్తాడు అనుకుంటే పిలవలేదు. ఐగుప్తు నుండి హెబ్రీలు నా సహోదరులు ఇచ్చి నన్ను పిలుస్తారేమో, దేవుడే పలకరిస్తాడేమో, రమ్మంటాడేమో అని వేచి చూస్తున్నాడు దేవుడి టైం కోసం. ఎవరు? మోషే. పిలవలే. అయిపోయిందండి. ఇక పాటలు రాసుకుంటున్నాడు ఆయన. పాటలు రాసుకొని
ఇంకా మరో 10 సంవత్సరాలు వెయిట్ చేశారు. 80 వచ్చింది. అప్పుడు రాసుకున్నాడు, మనుష్యుని యొక్క ఆయుష్ 70, అధిక బలం ఉన్నా రాసుకున్నాడు కదా, అయిపోయింది. ఇప్పుడు ఉన్న వయసు కూడా అయిపోయింది, అధిక బలం కూడా అయిపోయింది. 80 సంవత్సరాలైనా సరే దేవుని దగ్గర నుంచి కబురు లేదు, పాడు లేదు, ఏది లేదు. ఐగుప్తు నుండి పోని ఓ 10 మంది 20 మంది వచ్చేసి నన్ను తీసుకెళ్తారేమో అనుకున్నారు. ఇప్పటికి 80,000 అయిపోయింది. 80 సంవత్సరాలు. ఇంకేముంది, బలం ఉడిగిపోయింది, ఇంకేమీ లేదు. కాబట్టి కీర్తన 90లో 10లో చెప్తాడు కదా, ఆయన రాసుకున్నాడు అప్పుడే, మధ్యాహ్న అరణ్యంలో దేవుడి కోసం చూసి చూసి నరుడి ఆయుష్కాలం 70 ప్రభా, కాస్త బాగా మంచి తిండి ఎక్సర్సైజ్ చేశాను కాబట్టి ఇప్పుడేమో 80 వచ్చింది, అయినా నువ్వు పిలవు. అంతే, నా లైఫ్ అయిపోయింది. అంతేలే. నిరాశకు గురైపోయాడు. నిరాశకు గురైపోయి అప్పుడు అనుకుంటున్నాడు, ఎదురు చూసి 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 డిస్కరేజ్ అయిపోయాడు. ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, తనకు తాను ఎంకరేజ్ చేసుకున్నాడు. దేవుడు నిన్ను పిలిచాడు, ఆ దర్శనం ఇచ్చాడు అని చెప్పి మనకైనా వాక్యాలు ఉంది, ఆయనకి ఏమీ లేదు. డిస్కరేజ్ అయిపోయి అప్పుడు అనుకుంటున్నాడు, అయ్యో నేను అనుకున్నది అబద్ధమేమో, దేవుడు నా ద్వారా ఈ ప్రజల్ని విడిపిస్తారనుకున్నది నేను అనుకున్నది అబద్ధమేమో, దేవుడు నన్ను, రాజుగారు వింటున్నారా, దేవుడు నన్ను వాడుకోడేమో, అసలు దేవునికి నేను నచ్చలేదేమో, ఆయన డౌట్స్. దేవుడు నన్ను వాడుకోడేమో, దేవునికి నేను నచ్చలేదేమో, ఎందుకంటే నేను అప్పుడు ఒకరిని చంపేశాను కదా, నరహత్య చేశాను కదా, నరాంతుకుని కదా, బహుశా అందుకే పిలవలేదు అనుకొని, సరేనండి నా లైఫ్ అయిపోయింది, ఇంకెప్పుడు దేవుడు వాడుకుంటాడు. అధిక బలం ఉన్న 80, 70 వరకు బ్రతుకుతాం, అధిక బలం ఉంటే 80 బ్రతుకుతాం, అది కూడా అయిపోయింది, ఇంకెప్పుడు చేస్తాం. నా పెళ్ళి ఎప్పుడు చేస్తావా అనుకుంటే నువ్వు చచ్చాక చేస్తాను అని అడుగుంది, అవుద్దా? ఇంకెక్కడ దేవుడు ఆడుకుంటాడు. అరే అయిపోయింది అనుకొని ఇక ఆశ వదులుకున్నాడు. అప్పుడు దేవుడు మోషే మోషే అని పిలుస్తున్నాడు పొదల నుండి. హల్లెలూయా. అప్పుడు పిలుస్తున్నాడు, మోషే రా. ఏంటి, ఎవరు పిలుస్తున్నారు? నేనేనయ్యా. నువ్వెవరు? ఎవరేమని చెప్తారు? ఉన్నవాడను అనువాడను, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ముత్తాతల పితరుల దేవుడను, రా అని చెప్పేసరికి అప్పుడు సంభాషణ జరుగుతూ ఉంటే అప్పుడు 4వ అధ్యాయంలోకి ఏమంటున్నాడండి, ఇప్పుడు చదవండి మీకు అర్థమవుతుంది. మోసే అంటున్నాడు, చిత్తగించుము. నన్ను పంపిస్తారేంటి ప్రభా, నన్ను నమ్మరు, ఎందుకంటే ఈయనకి ఆల్రెడీ డిస్కరేజ్ అయిపోయింది, అనుకున్నదంతా జవసత్వాలు జారిపోయాయి, ఇంకేం లేదు, నన్ను నమ్మరు, వేరొకరిని చూసుకో ప్రభువా, అది కారణం. నా మాట వినరు. ఇప్పుడు 10వ వచనం చదవండి. 10వ వచనం, ప్రభువా ఇంతకు మునుపైనను నేను మాట నేర్పరిని కాను. ఇంకా 13వ వచనం, అందుకతడు అయ్యో ప్రభువా, నువ్వు ఎవరినైతే పంపిస్తాను అనుకుని వాళ్ళనే పంపించు కానీ ప్రభా, నేను వెళ్ళలేను. డిస్కరేజ్ అవుతున్నాడు, అంటే ఆటంకపరుస్తున్నాడు. నేను రాలేను, నేను వెళ్ళలేను, నేను చేయలేను, ఎందుకంటే నా అధిక బలము కూడా ఇప్పుడు రాసుకున్నాడు. ఆయన రాసిందేనా ఆ కీర్తన? తెలిసిపోయింది, నేను వెళ్ళలేను ఇక. అరే నువ్వు అప్పుడే కావాలయ్యా, దేవునికి అప్పుడే కావాలి. ప్రియులారా, మరో మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఆయన నేను నోటి మాంద్యము, మాట మాంద్యము. మోషేకు నోటి మాంద్యమా? మోషే నత్తివాడా?
కాదండి. ఎస్, ఎందుకంటే తను నోటి మాంద్యము గలవాడు కాదండి. చూడండి ఒకసారి అపోస్తుల గారి 7వ అధ్యాయం 22లో చాలామంది ఏమంటారంటే ఇతను నత్తివాడండి అని అంటుంటారు. కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు తన గురించి నత్తివాడని రాయించలేదు. అసలు నత్తివాడు కాదు, నోటి మాంద్యం కూడా లేదు మోషేకు. చదవండి ప్రియులారా, అపోస్తుల కార్యం 7:22. సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. హల్లెలూయా. మాటల యందు కార్యముల యందు ప్రవీణుడు. మరి మాట మాంద్యం ఏంటండి? ఏ సార్, మాట మాంద్యమా? కాదే. మోసే నత్తివాడని చాలామంది అంటుంటారు. మాటకే మోసే నెత్తాడండి, నేను కూడా అని అంటారు. కానీ మోసే నత్తివాడు కాదనేది దేవుడు ఇక్కడ రాయించాడు. మాటల యందు నేర్పరి, కార్యముల యందు నేర్పరి. మరి ఈ మోసే అంటున్నాడు కదా ఇక్కడ 10వ వచనంలో, నేను నోటి మాంద్యము గలవాడను అని ఎందుకు అంటున్నాడు తెలుసా? అది కూడా నిజమే. ఎందుకంటే తాను మిద్యాన అరణ్యములో దేవుడు పిలుస్తాడని చూసి నీరసించిపోయి తన నరం బ్రేక్ డౌన్ అయిపోయిందన్నమాట. అంటే కాస్త బలహీనమైపోయి వణుకు వచ్చేసిందన్నమాట. అదే వణుకుడు జబ్బులాగా. ఇంకేముంది, లైఫ్ అయిపోయింది కదా అందుకని మాట తడబడుతున్నాడు. అంతే, నా లైఫ్ అయిపోయింది, ఇంకేం లేదని. అంతేగాని తనకి నోటి మాంద్యము మొదటి నుంచి లేదు. ఎందుకు వచ్చింది అంటే ఇదిగో ఎదురు చూసి ఆఖరికి ఇక నా లైఫ్ అయిపోయింది అని అనుకున్నాడు. కనుక అంటే కొంతమందికి వయసు అయిపోతుంటే చెవి కూడా సరిగా వినబడదు, నోరు కూడా ఒక్కోసారి తత్త అంటారు. కారణం అయిపోయింది, బలం ఉడిగిపోయింది. అది పరిస్థితి ఏర్పడింది. ప్లస్ ఈయన మానసికంగా కృంగిపోయాడు ఎదురు చూసి. ప్రియులారా గమనించండి, ఇక్కడ టైం అనేది నువ్వు టైం నిర్ణయించకూడదు, నిర్ణయించవలసింది దేవుడు. హల్లెలూయా. ఏమనుకుంటున్నాడు, నా టైం ఇప్పుడు బాగుంది, చక్కగా ఎక్కడికైనా పరిగెడతాను, ఎవరికైనా కొట్టేస్తాను తాను అనుకుంటున్నాడు ప్రియులారా. కానీ అది దేవుని దృష్టిలో నేను నిర్ణయించిన టైంలోనే నేను నిన్ను వాడుకుంటాను, కానీ నువ్వు అనుకున్న టైంలో నేను నిన్ను వాడుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, వయసు అయిపోయింది మోషేకు, అయినా బాధపడకూడదు. ఇక్కడ మనం బాగా ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, దేవుడు మోషేని పిలిచిన విధానమే ఈరోజు సేవకులు కూడా దేవుని యొక్క తత్వం ఏంటో తెలుసుకోవలసిన అత్యవసరమైన సందేశం ఇందులో రాయబడింది. నీ దమ్ము, నీ ధైర్యము, నీ వీరత్వమును, నీ మహాపరిశుద్ధతను, నేను గొప్ప భక్తుడినండి, నాకు గొప్ప మర్మాలు తెలుసు, ఎలా పాడుతాను తెలుసా, వాగ్దాటి తెలుసా, నా వాక్చాతుర్యం తెలుసా, నువ్వు అలా అనుకున్నంతసేపు దేవుడు నిన్ను వాడుకోడు. అది ఇక్కడ మోసేలో ఉన్నది అదే. నాకు బలం ఉందండి, తర్వాత 80 వచ్చేసరికి ఏ బలము లేదు, అయిపోయింది అని కీర్తన రాసుకున్నాడు. కానీ అంతకుముందు నాకు బలం ఉంది, దేవుడు పిలుస్తాడు, నా సహోదరులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి, నేనే నాయకుడిని కాబట్టి వెళ్తున్నాను అని గ్రహిస్తురని తను ఏమనుకున్నాడట, తలంచుకొనేను. అరే నువ్వు తలంచుకోవడం కాదు, దేవుడు నిన్ను తలంచుకున్నప్పుడే ఆయన సేవలకు పిలుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాటకారులు, జ్ఞానులు అక్కరలేదండి, అక్కర్లేదు.
పిల్లారా, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ముందు నీ మీద నీకున్న నమ్మకాన్ని దేవుడు విరగొడతాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మన మీద మనకున్నటువంటి నమ్మకాన్ని విరగొడతాడు. ఎలా? పగిలిన కుండల, పనికిరాని పాత్రల నువ్వు మారడానికి ఎన్ని సంవత్సరాలైతే అవసరమో అన్ని సంవత్సరాలు దేవుడు మౌనంగానే ఉంటాడు. హల్లెలూయా. ఒకరోజు పగిలిపోయిన కొండలా ఉండవు చూసావా? తండ్రి, ఇక నేను చేయలేని ప్రభు, వయసు అయిపోయింది నాయన, ఏంటుందిలే అని నువ్వు అనగలగాలి. అంటే నీకున్న దాని మీద నువ్వు ఆధారపడినంతసేపు ఆయన మౌనంగా ఉంటాడు. మోసేని చూస్తున్నట్టుగా, నేను పనికి రాని వాడను ప్రభు, నేను ఇక చేయలేను తండ్రి, ఇంకేమి చేయగలను, నేను బలహీనమైపోయాను తండ్రి అన్నప్పుడే పౌలు ఏమన్నాడు? నిన్నెప్పుడు బలహీనుడనో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి వయసు అయిపోయింది కదా. అరే, వయసు అయిపోవడం ఏంటి? ఆయుష్ అనేది ఆయన చేతుల్లో ఉంది. హల్లెలూయా. ఆయన అనుకున్నాడు, అధిక బలం కూడా బ్రతికేశాడు 80 ఏళ్ళు. ఎగస్ట్రా అది దైవ బలం. హల్లెలూయా. అధిక బలం అతనిది, దైవ బలం దేవునిది. కాబట్టి మరలా 40 సంవత్సరాలు సేవ చేసి ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ని విడిపించి కనాను పొలిమేరల వరకు నడిపించసాగాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన బలము, మన దమ్ము, మన ధైర్యం, మన వాక్చాతుర్యం, మన పరిశుద్ధత, మన భక్తి కాదు. దేవుడు వాడుకోవాలంటే టైము నువ్వు నిర్ణయించకూడదు, ఆయన నిర్ణయిస్తాడు. నీ వయసు అయిపోతుందని భయపడక, ఆయన నిర్ణయిస్తే తిరిగి వయసును పెంచుతాడు. మోషేలా నిన్ను వాడుకొని తన సంకల్పము నీ ద్వారా, నా ద్వారా ఆయన నెరవేర్చుకుంటాడన్న పాఠాన్ని ఈరోజు మనము తెలుసుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యము కొరకు, ఫలింపు కొరకు ప్రార్థన చేద్దాం. ఒక పాట పల్లవి అయిన తర్వాత మరొక అంశంలోకి వెళ్దాం. ఎందుకంటే మీకు ఆ అంశాన్ని తీసుకెళ్ళేటప్పుడు కాస్త బోరు కొడుతుందేమో అని ముందుగా ఈ అంశం ముందుగా చెప్పడం జరిగింది. కాబట్టి తర్వాత నెక్స్ట్ అంశానికి వెళ్ళి, అది ఎక్కువసేపు ఉండదండి, టైంలోనే ముగించేస్తాను. కాబట్టి వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ఒక పల్లవి చరణ పాడిన తర్వాత నెక్స్ట్ అంశంలోకి వెళ్ళిపోతాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మహా